హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ మనం చెప్పుకుంటున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ ఈరోజు కూడా చాలా బాగా వర్క్ అయ్యాయి. చూడండి, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అయిన తర్వాత పర్ఫెక్ట్గా మన లెవెల్ 47,777, ఇది చాలా పాత లెవెల్, చాలాసార్లు బాగా పనిచేసింది. ఈరోజు కూడా రెసిస్టెన్స్గా పనిచేసి అక్కడి నుంచి చూడండి డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా రెసిస్టెన్స్ అయినా మన లెవెల్స్ పనిచేస్తున్నాయి, సపోర్ట్ అయినా మన లెవెల్ తీసుకునే మార్కెట్ పైకి వెళ్తుంది. ఇది గమనించండి. ఇక్కడ 47,496 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని చూడండి మంచి మూవ్ అయితే ఇచ్చింది. చూడండి, ఇక్కడ చాలాసేపు కన్సాలిడేషన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి పైకి వెళ్ళడానికి మార్కెట్ ఇక్కడ ట్రై చేసింది, మళ్ళీ ఇక్కడ ట్రై చేసింది, ఇక్కడ ట్రై చేసి ఇక్కడ 3-4 టైమ్స్ ట్రై చేసి రిజెక్షన్ తీసుకొని డౌన్కి వచ్చింది. అయితే ఇంత పెద్ద బిగ్ ఫాల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా పెద్ద డౌన్ మూవ్ అయితే వచ్చిందండి. చూడండి, ఇక్కడ మన లెవెల్ 47,069 దగ్గర ఆగింది. మరి ఈరోజు మన లెవెల్ వచ్చేసి 47,690 అండి. జస్ట్ ఏ సెకండ్ డ్రా చేసుకుందాం. లెవెల్ 47,690. ఇక్కడ 639 లెవెల్ని డిలీట్ చేసుకుందామండి. ఓకే, ఇక నిఫ్టీలో ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. నిఫ్టీలో కూడా చాలా బాగా మన లెవెల్స్ పనిచేసాయండి. డైలీ మన లెవెల్స్ పనిచేస్తూనే ఉన్నాయి. ఇన్ని రోజులు మన ట్రేడ్ విషయంలో ఒక్కరోజు 1 or 2 డేస్ తప్పితే చూడండి నిఫ్టీ బాగా గ్యాప్ అప్ అయిన తర్వాత చూడండి ఇక్కడ చూడండి ఈవినింగ్ స్టార్ ఈ టైంలో బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చింది. ఇక్కడ ఈవినింగ్ స్టార్ చూడండి ఇక్కడ నుంచి నియర్ బై మన లెవెల్ 22,256 లెవెల్ నుంచి మార్కెట్ బాగా డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ 22,164 లెవెల్. నేను ఇక్కడ టెలిగ్రామ్లో కూడా మెసేజ్ చేశాను. 22,164 లెవెల్ కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం చాలా డౌన్ అయితే మార్కెట్కి వస్తుందని చెప్పాను. ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అయితే చాలా మంచి మూవ్ ఇచ్చింది. నేనైతే ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ మూమెంట్లో నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. హిట్ అయిన తర్వాత మళ్ళీ డౌన్కి వచ్చి చూడండి ఇక్కడ ఈ క్యాండిల్ రిజెక్షన్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడైతే బై చేశాను. బై చేసిన తర్వాత 85 పాయింట్స్ అయితే తీసుకున్నానండి. ఈ క్యాండిల్లో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. చూడండి, ఈ నిఫ్టీలో ఫస్ట్ టైం చాలా మంచి పాయింట్స్ తీసుకున్నాను. అంటే నేను ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీలో చేస్తుంటున్నాను. ఈరోజు నిఫ్టీలో ఈ సెటప్ అంటే ఇది చూసిన తర్వాత బ్యాంక్ నిఫ్టీలో మంచి మూమెంట్ ఉందని చెప్పి తీసుకున్నాను. మంచి పాయింట్స్ అయితే తీసుకోగలిగాం. చూడండి, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ మన లెవెల్ 22,316 లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకొని చూడండి ఎంత డౌన్కి వచ్చిందో చూడండి. డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా పెద్ద క్యాండిల్ అండి, అసలు అన్ఎక్స్పెక్టెడ్ చాలా డౌన్కి వచ్చింది. మార్కెట్ అయితే బేరిస్ మూడ్లోకి వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మరి ఈరోజు నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 22,131 అండి. 22,131. 1 సెకండ్. 22,131. ఓకేనండి. మరి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ మనకి చాలా బాగా పనిచేస్తున్నాయి. సారీ అండి, ఆ లెవెల్ డిలీట్ అయింది. 131. ఓకే, మార్చ్. ఇక నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. మరి ఈ లెవెల్స్ ఉపయోగించి మీరు ట్రేడ్ చేస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీకు లైవ్ అప్డేట్స్ ఇస్తుంటాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్.